హలో ఎవ్రీవన్. మనం మిక్సీ జార్లో పప్పులు, చట్నీలు, అలాగే పచ్చళ్ళు ఇలా ఎన్నో రకాలుగా గ్రైండ్ చేసుకుంటూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి మిక్సీ జార్లో నుంచి బయటకు వచ్చి మిక్సీ పైన కూడా పడుతూ ఉంటుంది. ఇక్కడ మిక్సీ అయితే చూసారు కదండి, ఎంత నల్లగా ఉందో, బాగా మురికి పట్టి మనకు ఏదైనా పప్పు కానీ చట్నీ కానీ పడింది అనుకోండి, అది అలానే ఉండిపోతుంది. అలాంటప్పుడు దీన్ని మనము చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం డిటర్జెంట్ పౌడర్ తీసుకున్నాను, అలాగే కొంచెం బేకింగ్ సోడా, కొంచెం వాటర్ తీసుకొని ఇలా ముందు ఆ లోపల వేసుకోవాలి. ముందు నార్మల్ వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు బాగా నానిపోయిన తరువాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇది కూడా మనము ఒక బ్రష్ తోటి, అంటే పనికిరాని బ్రష్ ఉంటుంది కదా, బ్రష్ని యూజ్ చేసుకొని ఇలా సైడ్ లాంటి క్లీన్ చేసుకోవాలి. ఆ లోపల ఏదైనా డస్ట్ అంతా కూడా ముందు వాటర్ వేయడం వల్ల అది బాగా నానిపోయి ఈజీగా వచ్చేస్తుంది. అలాగే లోపల బ్యాక్టీరియాస్ లాంటివి ఏవి కూడా ఫామ్ అవ్వకుండా మనం ఈ డిటర్జెంట్ పౌడరు, నెక్స్ట్ ఈ యొక్క బేకింగ్ సోడా లాంటివి వేయడం వల్ల నీట్గా క్లీన్ అవుతుంది కూడా. సో చూసారు కదా, ఫైనల్లీ క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఫుల్ వీడియో ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్